రండి బైబుల్ అందరూ తెరవండి. आइए सब लोग बाइबल ग्रंथ को खोलिए। ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం విందాం. प्रभु हमारे साथ जो बात करने वाले हैं, अद्भुत बातें, उन बातों को हम सुनेंगे ध्यान से। ప్రియులారా, प्रियो, ఈ యొక్క చలికాలంలో ప్రతి ఒక్కరూ చేసే పని ఏంటో తెలుసా? इस ठंडी मौसम में हर एक जने क्या करते पता है ना? ఉదయాన్నే లేచినప్పుడు బయటికి వెళ్ళి ఎండలో కూర్చుంటారు. तुरंत उठते ही सुबह सुबह और भोर में धूप में बैठ जाते हैं। ఎందుకని? क्यों? మన పైకి ఎండ రావాలి. हमारे ऊपर धूप पड़े। ఆ ఎండ మన మీదకి వస్తే वो धूप अगर हमारे ऊपर पड़ती है तो మనకున్నటువంటి ఆ ఉదయం చలి కానీ అదంతా తగ్గిపోద్ది. हमारे ऊपर जो भी थोड़ी ठंडी महसूस होती है वो ठीक हो जाएगा बोल के। ఇంకొక విషయం ఏంటంటే, एक और बात क्या है कि డి విటమిన్ కూడా దొరుకుతుంది. हमें डी विटामिन भी मिलती है। ఈ మధ్య కాలంలో డాక్టర్లు కూడా చెప్తున్నారు, इन दिनों में डॉक्टर भी कहते हैं చలికాలం వచ్చింది, ठंडा दिन आगे है, జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान से रहिए। చాలా మందిలో డి విటమిన్ లోపం వస్తుంది. बहुतों के अंदर डी विटामिन की कमी आ रही है, చాలా మందికి డి విటమిన్ లోపం వస్తుంది. कमी आ रही है बोल रहे हैं, ఎందుకంటే ఎండ తగలదని. क्योंकि धूप ना लगने की वजह से। అందుకని इसलिए మనం ఉదయాన్నే మన గృహాల నుంచి మనం బయటకు వస్తాం. हम अपने घरों से बाहर आते हैं, బయటకు వచ్చి ఎండలో కూర్చుంటాం. तो बाहर आके धूप में भी बैठ जाते हैं, మరి అందరూ మాట్లాడుకుంటూ ఆ ఎండలో కాలక్షేపం చేస్తారు. तो इस तरह बैठ के समय को बिताते हैं। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, బైబుల్ ఏమని సెలవిస్తుందంటే, बाइबल क्या कहती है? ఎఫెసీయుల యొక్క సంఘానికి పౌలు గారు రాసినటువంటి మంచి పత్రిక. क्रिश्चियन की कलिशा के लिए पौलुस ने एक अच्छी पत्रिका लिखा है। ఎందుకంటే ఎఫెసీయులు ఎక్కువగా వాళ్ళు నిర్లక్ష్య భావం కలిగిన వాళ్ళు. इफिसियों ज्यादातर लापरवाह से रहने वाले हैं, వాళ్ళు డయాన్ అనే ఒక దేవతను కూడా वो పూజిస్తారు. डायना नामक कोई देवता की आराधना करते हैं। వాళ్ళు ఎక్కువగా మరి కొంచెం ఆల్సీ పనుగా ఉండేవాళ్ళు. वो ज्यादातर आलसीपन में रहते हैं। మనలో కూడా చూడండి, हमें भी देखिए, చాలా మంది వీడియోలు ఓపెన్ చేయటంలోను వాక్యం వినటంలోను చాలా నిర్లక్ష్య భావంగా ఉంటారు. वचन सुनने में, लाइव वीडियो ओपन करने में बड़ी लापरवाही दिखाते हैं। వాక్యం వినాలంటే అంత ఆశ చూపించరు, वचन सुनने की इतना लालच नहीं दिखाते అంత हैं, ఆశ చూపించరు. इतना आशा नहीं दिखाते, ఏదో విందాంలే, बस सुनेंगे, ఏదోలే, చెల్తే వెళ్దాం లేకపోతే లేదులే. आप ओपन करेंगे तो करेंगे, नहीं तो नहीं। ఎందుకంటే పగలంతా దేవుడు మరి మనల్ని కాపాడి మన పరిపాట్లు చేసిన మనకు శక్తిని ఇచ్చాడు. दिन भर प्रभु ने हमें काम काज करने के लिए शक्ति दिया है, కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? लेकिन शुक्रगुजारी के साथ हमें क्या करना चाहिए? సమయం కంటే ముందే ప్రభు సన్నిధికి రావాలి. समय से पहले ही प्रभु के सम्मुख आनी चाहिए, ఆశ కలిగి ఉండాలి. एक आशा के साथ। చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు? बहुत लोग डॉक्टर के पास जाके क्या कहते हैं? డాక్టర్ గారు ఆకలి అవట్లేదు అంటారు. डॉक्टर जी भूख नहीं लग रहे, ఆకలి అవట్లేదండి भूख అంటారు. नहीं लग रहे, ఆకలి అవటానికి ఏదైనా బిళ్ళలు ఇయ్యి అంటారు. तो भूख लगने को कुछ दवाई दो। ఆకలి అయితే కదా ఆ ఆహారం తినేది. तो भूख लगने से तो हम खाना खाते हैं। కొంతమంది ఏమంటారు సార్, कुछ लोग क्या कहते हैं पता है? తింటున్నాను కానీ నాకు అరగట్లేదు అంట. मैं खा तो रहे मगर हजम नहीं हो रहा है, నాకు అరగట్లేదు. हजम नहीं हो रहा है। అరగకపోతే ఏమవుతుంది? हजम ना होने से क्या होगा? అనారోగ్యం వస్తుంది. तो बीमारी बढ़ जाएंगी। అట్లానే इसी प्रकार కొంతమందికి ఆ ఆత్మీయ ఆకలి ఉండదు. कुछ लोगों को आत्मिक भूख नहीं रहता, కొంతమంది ఈ వాక్యం విన్నా గానీ వాక్యానుసారంగా నడవరు. कुछ लोग वचन सुनते तो है मगर वचन के अनुसार नहीं चलते। కాబట్టి మన దగ్గర ఆధ్యాత్మిక అనారోగ్యం చాలా ఉంటుంది. इसलिए हमारे पास ऐसे समझे कि आत्मिक तौर पर అలాంటి बहुत ही వాళ్ళే बीमारी है। ఎఫెసీయుల యొక్క మరి ఆ ఎఫెసీ సంఘస్థులు. ऐसे ही लोग हैं जो एफएससी की कलिशा के వాళ్ళ గురించి పత్రికలో ఏం రాశారంటే పౌలు గారు, उनके लिए पौलुस क्या लिखता है पत्रिका में? రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 చదువుదాం. एफिसियों की लिखी हुई पत्र 5:14 को पढ़ेंगे। లేఖన భాగాలను జాగ్రత్తగా గమనిస్తే ध्यान से वचन को देखने से ఏం రాశాడంటే సంఘానికి రాశాడు. क्या लिखा कि कलिशा को लिखा है यहाँ మనం पे। సంఘమే, हम तो कलिशा है, ఆధ్యాత్మిక మనం సంఘమే. हम आत्मा में कलिशा है। మనకు రాసినట్టే ఈ లేఖ, ये चिट्ठी जो है हमें ही लिखी गई है, समझना మనకు चाहिए, రాసినట్టే. हमको ही लिखा गया है। నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. यहाँ पे कहता 14 वचन है, इस कारण वे कहता है, हे सोने वाले जाग और मुर्दों में से जी उठ, तो मसीह की ज्योति तुम कर चमकेगी। ఆయన నీతి సూర్యుడు. वो धार्मिकता का सूरज है, యేసు ప్రభు నీతి సూర్యుడు. यीशु मसीह धार्मिकता का सूरज है। సూర్యుడిని మనం ఎంత చూస్తామంటే ఎలుగు బాగా వెలుగొచ్చు, దాని మధ్యాహ్నం వేళ అసలు సూర్యుని చూడలేం మనం. तो सूरज के द्वारा बहुत रोशनी आती है और खड़ी धूप में उसको देख भी नहीं सकते हम।
మరి ఆ సూర్యుడిని చూడలేనప్పుడు మరి ఆ ప్రభు ఎంత వెలుగై ఉన్నాడో చూడండి. हम इस सूरज को ही नहीं देख सकते तो हमारे प्रभु कितनी रोशनीमय है देख కానీ लीजिए। తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. लेकिन अपना आप को कम करके इस संसार में धरती पे आए हैं। అదే క్రిస్మస్. इसी को क्रिसमस बोलते हैं। క్రిస్మస్ దినాల్లో అసలు సందేశాలు వింటా तो इस ఉంటాం మనం. क्रिसमस के दिनों में बड़ी संदेश सुनते रहते हैं हम అసలు लोग। సందేశాలు కొన్ని మాటలను మన జీవితంలో పనిచేస్తున్నాయా? क्या इन संदेश में क्या कुछ बात भी हमारे जिंदगी में काम करते हैं? వాళ్ళన్నా కరెక్ట్ నడుస్తున్నారా? क्या जो बताते हैं वो ढंग के से चल रहे ఈ हैं? దేవుడి దినాల్లో చూస్తున్నాడు. यही चीज को परमेश्वर इन दिनों में देखता है। మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంటుంది. हम बोलने वाले हर एक बात को लेखा देना पड़ेगा। మనం వింటున్న ప్రతి వాక్యానికి మనం వాక్యానుసారం నడపతే లెక్క ఉంటుంది. हम जो भी सुन रहे हैं उसका असर नहीं चलने से उसका भी हिसाब देना पड़ेगा। దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా లోకానికి ఇస్తే లెక్క ఉంటుంది. प्रभु को देने वाला समय ना देते हुए संसार के लिए देंगे तो उसका भी लेखा देना पड़ेगा। అందుకనే इसलिए నిద్రించును నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. तो सोने वाले जाग और मुर्दों में से जी उठो बोलते हैं। అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నవని ఎఫెసీ సంఘానికి రాశాడు ప్రభు వాళ్ళు. इसी कलिसिया में दूसरे अध्याय में लिखता है अपराध और पापों से मरे हुए थे करके बोलता है। మీరు అపరాధములతో పాపములతో చనిపోయి ఉన్నారు. अपराध और पाप के कारण हम मर चुके थे करके మీరు लिखता ఏ है। నిద్రలో ఉన్నారు? లోక నిద్రలో ఉన్నారు. यानी कि आप किस प्रकार की नींद में है? संसार की नींद में है। లోక నిద్రలో ఉన్నారు. संसार की नींद में है। బ్రతికున్నావని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. जीवित तो है करके नाम है मगर तू मुर्दा है। మృతుడివే. तू मुर्दा है। లెమ్ము. उठो। వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం వాళ్ళని హెచ్చరిస్తుంది. वचन उनके पास जाके उनको सावधान कर रही है। వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. वचन हमेशा हमें सावधान करता है। కొంతమంది హెచ్చరికలకు ఇష్టపడరు. कुछ लोग इन सावधानी बातों को नहीं इच्छा रखते, ఇష్టపడరు. इच्छा नहीं रखते। పొగడతలకు ఇష్టపడతారు. तो कोई को ऐसे बढ़ाई वाली बातें तो पसंद करते వాళ్ళను हैं। పొగిడితే ఇష్టపడతారు. उनको बढ़ाई करने से अच्छा लगता है। ఎక్కువ క్రైస్తవులు ఆశీర్వాద కొరకు పెరుగుతారు. ज्यादातर मसीह लोग आशीष के लिए ही भागते हैं। ఒక ఆశీర్వాదాలు కావాలి. हमें आशीर्वाद चाहिए। ఈనాడు ఎక్కువ కాపర్లు కూడా ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. चरवाहा भी ज्यादातर आशीर्वाद को लेके ही बताते हैं। ఒక వ్యక్తి ఉండేది నాకు తెలిసిన వ్యక్తి. एक व्यक्ति को मैं जानता था, ఆమె ఒకసారి టీవీ ముందు కూర్చుంటది. कई बार टीवी के सामने बैठती ఆ है దైవదాసుడు అంటాడు నిన్ను ఆశీర్వదించును గాక. और प्रभु का दास बोलता है आपको प्रभु आशीष కుటుంబాన్ని करे, ఆశీర్వదించును मेरे గాక. परिवार को आशीर्वाद दे। ఆయన కూర్చుని ఆమేన్ वो ఆమేన్ అంటాడు. वो बैठ के आमीन आमीन बोलते ఆయన रहे, జీవితంలో మాత్రం మార్పు లేదు. मगर उनकी जिंदगी में कोई भी बदलावट అసలు नहीं ఆ है। జీవితంలో మార్పే లేదు. बदलावट ही नहीं है। కానీ ఆమేన్ అంటాడు. लेकिन आमीन అంటే आमीन ఆశీర్వాదాలు కావాలి. यानी उनको आशीष ही चाहिए। కానీ హెచ్చరికలు ఇస్తే लेकिन अगर वही सावधानी की बातें कहेंगे तो మన వాక్యం వాళ్ళు ఎందరో. हमारी वचन तो वो सुनेंगे ही नहीं। ఎందుకంటే మనం హెచ్చరికలు ఇస్తాం. हम ज्यादातर वजह सावधानी बातें ఆ कहते हैं। హెచ్చరికలు ఇచ్చినప్పుడు వాటిని మనము కనుగొని ఓహో ఈ తప్పులో ఉన్నానని సరిదిద్దుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. तो अगर ऐसी सावधानी की बातें सुनेंगे, अगर मैं ऐसी गलती में सुधर लिया तो आशीष तो अपने आप కొంతమంది आएंगे। క్రైస్తవులకు అసలు ఆశీర్వాదం ఎట్టొస్తాయో తెలియదు. कुछ मसीह लोगों को आखिर आशीर्वाद कैसे मिलेगा ये भी नहीं पता। కాబట్టి పిల్లారా इसलिए प्रियो అందుకనే పౌలు గారు पौलुस कहता ఆ है, సంఘానికి రాసిన పత్రికలో कलीसिया की लिखी हुई पत्री వాళ్ళని में ఏమని उनको హెచ్చరిస్తున్నాడంటే क्या करके कहता है, నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులను లేము క్రీస్తు నీ మీద ప్రకాశించు. सोने वालों जाग और मुर्दों में से जी उठो तो मसीह का ज्योति तुम पर प्रकाश అంటే होगा। నువ్వు ఈ లోకమనే పాపం నుండి ఈ లోకమనే శాపం నుండి ఈ లోకమనే ఆచారాల వ్యవహారాల నుండి బయటికి రా. यानी कि आप इस संसार की पाप और शाप आशीष आशीर्वाद की यानी कि संसार के आचार व्यवहार से बाहर आ जाओ। క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు గాని క్రైస్తత్వం నీలో లేదు కాబట్టి నువ్వు ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ శక్తి నీకు కావాలి. अब मसीह का तो नाम के लिए है मगर मसीह का सामर्थ्य तुम्हारे अंदर नहीं है, ये लोगों इसलिए को आपको सही- आत्मिक सामर्थ्य चाहिए। ఈ లోకంలో చనిపోయిన స్థితి నుంచి బయటికి రా. आप इस संसार से मरे हुए के हालत से बाहर आ जाओ, క్రీస్తు నీ మీద ప్రకాశించు. तभी मसीह तुम पर चमकेगा। అప్పుడు యేసు ప్రభు నువ్వంటే చాలా ఇష్టపడతాడు. तभी प्रभु यीशु आप पर प्रसन्न होगा। అందుకే రోమా పత్రిక इसलिए रोमियो की लिखी पत्री, పత్రికలు కూడా रोमियो की लिखी पत्री में भी పౌలు గారు మంచి ఒక సందేశం రాశాడు. पौलुस ने एक अच्छी संदेश बताया, మీరు నిద్ర మేల్కొను వేళైనది. आप जाग उठने का समय हो चुका है। చాలా కాలం చాలా సమయం అయిపోయింది. बहुत समय हो चुकी ఇంకా है ఎంతకాలం నామకార్థ క్రైస్తవులు ఉంటాం? और कितना दिन नाम मात्र मसीह में रहेंगे? ఎంతకాలం నామకార్థగా పండగలు చేస్తావు? जब तक हम नाम मात्र का त्योहार बनाते रहेंगे, ఎంతకాలం లోకంలోనే ఉండే లోకాశల్లో జీవిస్తావు? कब तक हम संसार में रहेंगे, संसार के लालसाओं में ही जिएंगे? ఎంతకాలం ఈ లోకమనే ఈ ఆచారాలు వ్యవహారాల నిద్రలో నువ్వు ఉంటావు? ये संसार के आचार्य व्यवहार का नींद में रहोगे? వేళైనది.
समय हो चुका है, వేళ అయిపోయింది समय हो चुका है, లే అంటారు. उठो। ఉదయాన్నే మీ పిల్లల్ని ఏమంటారు మీరు? आप सुबह सुबह अपने बच्चों को क्या बोलते టైం हैं? అయింది లే 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 तो అంటారు. समय हो गया, उठो उठो बोलते हो చదువుకున్న ना, వాళ్ళు లేలే అంటారు. पढ़ो पढ़ो करके उठाते हो। మరి మన బ్రదర్స్ కూడా లేపుతారు, డ్యూటీ టైం అయింది లే లే అంటారు. भाइयों को भी उठाते हो, उठो उठो ड्यूटी का टाइम हो गया, అంటే వేళ అయింది లే లే यानी कि समय అంటే हो गया, నీ उठो। ముందు ఒక పని ఉంది, यानी कि आपके सामने एक काम నీ है, ముందు ఒక పని ఉంది, లే आपके सामने एक काम है, నువ్వు उठो। పని చెయ్యాలి. एक काम करना है आपको, సోమరిపోతుల్లాగా ఉంటుంది. आलसी बन के नहीं रहना है। ఈ యొక్క ఆలోచన ఇది మనల్ని పురికొల్పుద్ది ప్రియులారా. यही सोच हमें प्रोत्साहन देता है प्रियो। నీకు నువ్వే దాన్ని ఏమంటారు పురికొల్పుకోవాలి. अपने आप को ही प्रेरणा देना होगा, అప్పుడు నీ ఎముకలు కండరాలన్నీ కూడా బలపడతాయి. तभी आपकी हड्डी और मांसपेशियां शक्ति पाएंगी। ఆరోగ్యం ఎవరో ఇవ్వరు నీకు. आरोग्य तो कोई और नहीं देगा। చాలా మంది డాక్టర్ల కోసం ఆరోగ్యం ఇస్తారు అంటారు. कई लोग डॉक्टर ही चंगा भला रखेगा करके सोचते हैं, చెకప్ చేస్తారు, वो चेकअप करेगा, రోగాన్ని గమనిస్తారు, रोग को पहचानेगा, మందులిస్తారు. दवाइयां देगा। వాళ్ళు ఏమంటున్నారు ఈ మధ్య తెలుసా? लेकिन वो क्या कहते हैं आजकल? అలాగే ఈ మధ్య ఏమంటున్నారంటే क्या बोलते हैं कि మీరు కొంచెం ఆనందంగా ఉండండి, कुछ आप आनंद रहो, ఆనందంగా ఉండండి, आनंद से रहो, మీరు ఎక్కువ ఒత్తిళ్ళకు గురవబాకండి. ज्यादा दबाव में नहीं रहना। ఒత్తిళ్ళకు గురైన మందులు పనిచేయవు. तो दबाव के नीचे आओगे तो भी दवाई काम नहीं करेगा। ఆలోచనలు ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది? ज्यादा सोचने से क्या होगा? మనలో ఉన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు, हमारे अंदर की खाना भी अच्छा हजम नहीं మన होगा, నరాలు కూడా చచ్చుబడిపోతాయి. हमारे नस भी कमजोर हो जाएंगे। అందుకని అంటున్నాడు. इसलिए कहता है, కాబట్టి इसलिए ఇప్పుడు ఒక పని ఉంది నీకు, आपके सामने एक काम है, నువ్వు బలహీనుడిగా ఉండబాకు. आप कमजोर बन के मत रहना। మీరు నిద్ర మేలుకొని వేళైనది, आप जागने का समय हो गया ఇప్పుడు है। రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. उद्धार हमारी बहुत निकट है करके बोलता है। అర్థమవుతుందా? समझ में आ रहे? రక్షణ ఎట్లా ఉందంట? उद्धार कहाँ पे है? సమీపముగా ఉంది. बड़ी निकट है, అంటే దగ్గరలో. बहुत ही निकट में है। ఈ మధ్యన इन दिनों बीच में మనం ఏదన్నా ఒకటి అమెజాన్ లోనో ఏదన్నా మనం గనక చేసుకుంటే अगर हम कुछ अमेज़न में कुछ मंगाना चाहते हैं, మనకు తెలుస్తుంది ఎక్కడుంది అది, हमारी चीजें कहाँ है हमें मालूम पड़ता ఎక్కడ है, దాకా వచ్చింది, कहाँ तक पहुँच गया, ఎక్కడ దాకా వచ్చింది. कहाँ तक पहुँच మనం गया। చూస్తా ఉంటాం हम మొబైల్. देखते रहते हैं मोबाइल ఏదైనా में। ఓలా బుక్ చేశారు అనుకోండి, आपने ओला भी बुक किया, మీకు తెలుస్తుంది ఆ ఓలా ఎక్కడ దాకా వచ్చింది, आपको ये भी पता चलता है ओला कहाँ तक ఏ पहुँच गया, ప్రాంతంలో ఉంది, इस जगह में है, ఎక్కడ ఆగింది कहाँ रुका है కదా. ना। కాబట్టి ఈ రక్షణ అనేది మనకు కూడా మనకు తెలియాలి అసలు రక్షణ అంటే ఏంటో. इसी प्रकार उद्धार का मतलब क्या है हमें अच्छी तरह मालूम అసలు होना నేను चाहिए। పూర్ణ రక్షణలో ఉన్నానా, రక్షణ అనే భావనలో నేను ఉండిపోయానా? मैं परिपूर्ण रूप से उद्धार में हूँ या तो उद्धार के सोच में हूँ। కాబట్టి इसलिए సమీపముగా ఉన్నదంటే అర్థం ఏంటి? बहुत निकट है बोलने का मतलब దేవుని क्या యొక్క है? కృప మన మీద ఉంది. परमेश्वर का अनुग्रह हम पर है। మనం పాపులమై ఉన్నప్పుడే మన మీద దేవుని కృప ఉందంట. अब जब हम पापी ही थे तब हमारे पर परमेश्वर का अनुग्रह हुआ। అందుకనే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. इसलिए वचन हमको सावधान करता है। పౌలు గారు రాసిన పత్రికల్లో చూస్తే చాలా హెచ్చరికలు ఉంటాయి. पौलुस की पत्रिकाओं में देखते तो बड़ी सारी सावधान की बातें मिलती हैं। నిజమైన క్రైస్తవుడు హెచ్చరికలని మారు మనసు పొందుతాడు. सच्ची मसीह जो है इस तरह की सावधान की बातें सुन के मन फिर आता है, మనలో ఉన్న లోట్లను సరి చేసుకుంటాడు. अपने अंदर की कमियों को सुधार देता है। నేను ఏ లోట్లో ఉన్నాను, मैं किस प्रकार का कमी में है। కొంతమంది వాక్యం వింటారు कुछ लोग वचन सुनते కానీ हैं వాళ్ళ లోట్లు గమనించరు, मगर अपनी कमियों को नहीं पहचानते, వాళ్ళ లోట్లు अपनी గమనించరు. कमियों को नहीं पहचानते। మీరు 10 ఆజ్ఞలు చదువుతున్నారా? क्या 10 आज्ञा पढ़ते हो? చూడకుండా వచ్చా మీకు? अब बिना देख के आता है आपको 10 ఆజ్ఞలు. 10 आज्ञा। 10 ఆజ్ఞల్లో 10 आज्ञा में కొంతమంది ఆఖరి ఆజ్ఞను మర్చిపోతున్నారు. कुछ लोग आखिरी आज्ञा को भूल जाते हैं। అందుకే యాకోబు గారు అన్నాడు, इसलिए याकूब ने कहा 10 ఆజ్ఞల్లో నువ్వు 9 ఆజ్ఞలు పాటించి ఆ 11వ ఆజ్ఞను పాటించకపోతే 9 ఆజ్ఞలను పాటించినట్టే. अब 10 आग्रहों में 9 आग्रहों को पालन किया, 10वीं आज्ञा पालन नहीं किया तो 10 के 10 ना करने के बराबर है। యాకోబు గారు ఏమన్నాడు? याकूब क्या कहता है? 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 आज्ञा है, నువ్వు 9 ఆజ్ఞలే 9 పాటిస్తావు, आज्ञा को पालन कर रहे हो, ఒక ఆజ్ఞను పాటించు. एक आज्ञा को छोड़ दिया। ఏంటది? इसका मतलब क्या है? ఆశించటం, लालच करना, చాలా ఆశించటం. लालच रखना। చూడండి పిల్లరా, देखिए అసలు ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? आखिर आशीष कैसे मिलेगा? అబ్రహాం గారికి అంత ఆశీర్వాదం ఎక్కడ వచ్చింది చెప్పండి? अब्राहम को इतनी सारी आशीष कहाँ से मिला? తన కూర్చొని ప్రార్థన చేసి వచ్చిందా? तो केवल बैठ के प्रार्थना करने से हुआ? చెప్పండి. बताइए। దైవదాసులు ఆశీర్వదించాడు, प्रभु का दास उनको आशीर्वाद दिया, దైవదాసులు ఆశీర్వదించాడు. प्रभु का दास उनके आशीष दिया। దైవదాసుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందుతారు. बाइबल में देखते थे प्रभु के दास के पास जाके आशीष के लिए मांगते हैं। లోపం వచ్చేసింది. तो मसीह में आजकल ये कमी आ गई। అందుకే నీకు నువ్వు జ్ఞాని అని అనుకోబాకన్నాడు. इसलिए वचन कहता है अपने आप को ज्ञानी मत समझो। అబ్రహాము సంపాదించిన సంపాదనలో దశంభాగంలో ఆ దశంభాగం వెళ్ళి దైవదాసులకు ఇచ్చేవాడు. अब्राहम जो भी कमाता था उसमें 10वां हिस्सा प्रभु का दास को देता था, వెళ్ళిచ్చేవాడు, जाके देता था। అబ్రహాం ఎక్కడికి వెళ్ళేవాడు? अब्राहम कहाँ जाया करता था? దానికి వెళ్ళేవాడు. दास के निकट जाता తన था। సంపాదించిన अपनी जो कमाई में ఆ से సంపాదనలో उसमें से వెళ్ళి
ఆ దశమ భాగం ఆ షాలేం రాజుకి तो ఇచ్చేవాడు. शालेम राजा को दशवांश दिया करता అప్పుడు था। షాలేం రాజు ఏమనేవాడు? तब शालेम राजा क्या बोलते थे? आशीष करता था, आशीर्वाद देता था। అందుకని అబ్రహాం పెద్ద ధనవంతుడు అయిపోయాడు. इसलिए अब्राहम बड़ी धनी बन गया। ఏమి లేకుండా వచ్చాడు అబ్రహాం. बिना कुछ भी नहीं था उसके पास, ఏమీ ऐसा आया था, అబ్రహాం దగ్గర खाली हाथ आया था अब्राहम। తన సంపాదించిన గొడ్లో గొర్రెలో తీసుకున్నాడు. अपने पास जो भी पशु था वो ले लिया, తన భార్యని తీసుకున్నాడు. पत्नी को लिया। దేవుడు ఎక్కడ చెప్పి అక్కడికి వచ్చేసాడు. प्रभु ने जहाँ कहाँ जाने के लिए वहाँ चला गया, అక్కడికి వచ్చేసాడు. वहाँ चला गया। కానీ लेकिन 10 ఆజ్ఞలు ఆయన तो పాటించాడు. 10 आज्ञा को उन्होंने पालन किया। దేవుని దృష్టిలో ఉన్న 10 ఆజ్ఞలు ఆయన प्रभु की పాటించాడు. नजर में जो भी है 10 आज्ञा पालन ఈనాడు कर लिया। చాలా మంది క్రైస్తవులు इन दिनों में मसीह सब 9 ఆజ్ఞలే పాటిస్తున్నారు. नवाग्नों को ही पालन करते हैं, 9 ఆజ్ఞలే పాటిస్తున్నారు. नवाग्नों को ही पालन करते हैं, 10వ ఆజ్ఞని तो విస్మరించేస్తారు. 10वीं आज्ञा को छोड़ देते हैं। అందువల్ల కొన్నిసార్లు మనకు ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. इस वजह से कई बार हमें आशीर्वाद नहीं मिलता। అందుకనే इसलिए 1వ తెస్సలోనికీ పత్రిక రాసినప్పుడు पहला తెస్సలోనికీ को पत्री जब लिखा పౌలు था, గారు 1వ తెస్సలోనికీ పత్రిక రాశాడు. पौलुस ने एक पहले ఆయన तेहल्लुस पत्री హెచ్చరిస్తున్నాడు. लिखा, एक सावधान की बातें 5వ అధ్యాయము 5वीं अध्याय 6 నుంచి 8 వరకు చదివితే 6 से लेकर 8 तक पढ़ेंगे तो కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులుగాక యుందుము. इसलिए हम दूसरों के समान सोते ना रहे पर जागते और सावधान रहे। అర్థమవుతుందా? समझ में आ रहे? ఇతరుల వలె दूसरों के అంటే समान, ఇతరుల యొక్క ఆ జీవితాన్ని మనకు చూపిస్తాడు. तो दूसरों का जिंदगी को हमारे सामने रख रहे, చూస్తాడు వీళ్ళు ఎలా ఉన్నారు, तो हमें देखता है ये कैसे है, ప్రభువులో నడుస్తున్నారు, ये प्रभु में है कि नहीं। అందుకని ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు హెచ్చరించుకోవాలి. इसलिए एक दूसरे के अपने विश्वास के द्वारा सावधान करना चाहिए। హెచ్చరించే వాళ్ళు మనం, सावधान करने वाले हम, హెచ్చరించే వాళ్ళు. सावधान करने वाला है। చూడండి, देखिए, గాబ్రియేల్ దూత వచ్చి మరియమ్మని హెచ్చరించింది. तो जिब्राइल दूत आया था मरियम को सावधान करने के लिए। క్రిస్మస్ అంటే ఏంటి? क्रिसमस का मतलब क्या హెచ్చరిక. है? सावधान, హెచ్చరిక. सावधान करना। ఏముంది? क्या कहा? మరియమ్మా ए मरियम, ఇదిగో నువ్వు గర్భవతి కాబోతున్నావు. देखो तुम गर्भवती होने जा रही हो, కృపాపాత్రురాలా, ये दया के अनुग्रह की योग्य हो, నువ్వు గర్భవతి కాబోతున్నావు. तुम गर्भवती होने जा रही हो। హెచ్చరిస్తున్నాడు, నువ్వు గర్భవతి అవుతావు. तो बताने जा रहे तुम गर्भवती होने जा रही बोल के। అర్థమవుతుందా ప్రియులారా? देखा, అంటే మనకు హెచ్చరికలు దొరుకుతుంది. तो इसी प्रकार हमें भी प्रभु का वचन मिलता रहेगा। అనుమతి ఉందా లేదా? उसके लिए हम इजाजत देते कि नहीं। మరేమేముంది? मरियम क्या कहती అయ్యా है? నీ దాసిని ఉన్నాను, నువ్వు అనుకున్నట్టే జరుగును గాక. मरियम ने कहा मैं तेरा दास ही हूँ, जैसा तुम चाहता है वैसा ही हो जाए। पहले तो शक किया, ఎట్లా గర్భవతిని मैं అవుతావు? कैसी हो सकती हूँ, నేను పెళ్లిగానే మా అమ్మాయిని కదా. मैं तो कुंवारी हूँ। ప్రభు అందరూ మనం సందేహించే వాళ్ళమే. हम सब शक करने वाले हैं, నేను ఒకప్పుడు मैं సందేహించేవాడిని, भी एक समय शक करने నేను वाला ఒకప్పుడు था, పాపం मैं చేశాను. भी एक समय पाप కానీ करा था, పాపంలోనే ఉండకూడదు, लेकिन पाप में ही नहीं रहना चाहिए। పాపంలోనే ఉండకూడదు. పాప में भी नहीं ఎప్పుడు रहना దేవుని चाहिए। క్రోధానికి మనం బలి కాకూడదు. हमेशा प्रभु की क्रोध की नीचे नहीं आनी चाहिए। అందుకని బయటికి రా దేవుని క్రోధం నుంచి. इसलिए कहता है प्रभु के क्रोध से बाहर आ जाओ। మనం ఇతరుల వలె ఉండకూడదు. हम दूसरों के समान ना रहे, నామకార్థ క్రైస్తవులు, नाम मात्र मसीह, అల్ప విశ్వాసులు, अल्प विश्वासी, అవిశ్వాసులు, अविश्वासी, అన్ని జనులు अन्य जाति, పొద్దున్న లేస్తే బయటికి వెళ్తే మనం చూస్తున్నాం. हम बाहर जाते तो सुबह से देखते हैं ऐसे लोगों को। టాలీ చేసుకో, अपने आप को तोलो, నీకు తృప్తి ఉంటది. अब तब आपको तृप्त होगा మనం ఎంత ప్రభులో ఉన్నా मैं कितना प्रभु में हूँ। మనకి తృప్తి ఉంటది. हम अपने आप को तृप्त महसूस होगा। అందుకని అంటున్నాడు, इसलिए कहता है "నేను ఇతరుల మత్తులు కాక ఉందుము." दूसरों के समान तुम మత్తులు. मतवाले ना हो। మత్తులు అంటే ఏం తెలుసా? मतवाले का मतलब क्या है? కొంతమంది నిద్ర అర్నిద్ర పోతా ఉంటారు. कुछ लोग सोते हैं मगर पूरी तरह नहीं सोते, అర్నిద్ర. आधी नींद में रहते हैं, उनको सब सुनाई देता है। ఏం జరుగుతుందో తెలుసు, घर में क्या होता है वो भी पता है, బయట ఏం జరుగుతుందో మోగుతుందో అన్ని बाहर తెలుసు, क्या हो रहा है क्या चल रहा है वो सब पता है, అన్ని తెలుసు వాళ్ళకి. सब मालूम ఆయన है। ఎట్లా ఉంటారు? लेकिन कैसे रहते हैं? మత్తుల్లాగా वो ఉంటారు. मत वाले होते అంటే हैं, వాళ్ళు కరెక్ట్ ఫుల్ నిద్ర పోవట్లా. यानी कि वो ढंग की नींद में नहीं है। అట్లాగానే इसी प्रकार క్రైస్తవులు అటు క్రైస్తవుడుగా లేడు, ఇటు క్రైస్తవుడు కాకుండా లేడు, मसीह जो है अभी मसीहा भी नहीं रहा ना गैर मसीह रहा, అంటే మధ్యస్థంగా ఉన్నాడు. यानी कि बिचवाई मध्यस्थ रूप में है, అంటే చల్లగాను అటు ఎచ్చగాను. या तो न ठंडा न गर्म रहा। అందుకని ప్రభువులు అన్నారు, इसलिए प्रभु ने कहा వెచ్చగా ఉన్నారు. गुनगुना रहा। ఈ క్రైస్తవు ఈ క్రిస్మస్ చేస్తారు, ये ऐसे गुनगुना वाले भी क्रिसमस చక్కగా పండుగలు बनाते हैं, చేస్తారు, अच्छी तरह त्योहार बनाते हैं, అన్ని విషయాల్లో ఉంటది. सब विषय కానీ में ఏమో आते हैं। నీళ్ళల్లో मगर ये क्या है उनके अंदर? వెచ్చని జీవితం तो ఉంది. गुनगुनाहट की जिंदगी है, వెచ్చని జీవితం ఉంటే దేవునికి ఇష్టంగా ఉండదు. गुनगुना की जिंदगी प्रभु को अच्छा नहीं लगता, అందుకని మత్తులుగా इसलिए ఉండబాకండి. कहते हैं मतवाला మత్తు అంటే ఆధ్యాత్మిక స్థితి ఏంటంటే అన్ని తెలుసు. यानी कि सब कुछ पता है। మత్తు అంటే అర్థం ఏంటి? मतवाला होने के मतलब అంటే అది అర్నిద్ర. आधी नींद की जैसा। సమాజంలో ఏమంటారు? कुछ लोग देखो क्या "ఆ, बोलते हैं, ఏమేం చేస్తున్నారు అన్ని నేను వింటానే ఉన్నాను, हाँ क्या क्या बोल रहे थे मैं सब कुछ सुन रहा था, అన్ని తెలుస్తానే मुझे ఉన్నాయి." सब पता चल रहा है। ఈనాడు క్రైస్తవుడు కూడా అన్ని తెలుసు. आजकल मसीह को भी सब पता है। ఇదే ఆధ్యాత్మిక మత్తు. ये आत्मिक तौर पर हम कहा जाता है అందుకని ఇక్కడ मतवाले।
పౌలు గారు అంటాడు, पौलुस कहता है ఆ మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. जो सोते हैं वो रात को ही सोते रहते हैं, మత్తు అంటే అర్ధ నిద్ర. यानी कि रात को मत वाला होते हैं, आधी नींद। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए రాత్రంతా మాకు నిద్ర పట్ల, जो रात भर नींद नहीं आए बोलते हैं, అసలంతా నిద్ర పట్ల, नींद नहीं आया। కానీ వాళ్ళు మరి తిరిగి లేచి బయట తిరుగుతున్నారా, क्या उठ के घूम रहे हैं क्या इधर उधर, కూర్చున్నారా, तब बैठ गए क्या? చాలా नहीं, పడుకునే ఉన్నారు వాళ్ళు. लेटे हुए हैं, అదే అర్ధ నిద్ర అన్నమాట. यानी कि आधी नींद में है। అందుకే అంటాడు, और फिर कहता है రాత్రి వేళ పడుకుంటారు, वो రాत को ही सोते हैं, మనము పగటి వారమై ఉన్నాము. हम तो दिन के हैं। చూసారా, देखा మనం ఎవరమి, हम कौन हैं? ప్రభు యేసులో ఉన్నాము. हम प्रभु यीशु में అన్యజనుల हैं, లాంటి వాళ్ళం కాదు, अन्य जाति के जैसा नहीं है, నామకార్థ క్రైస్తవులు नाम కాదు, मात्र मसीह के जैसा नहीं है, విశ్వాసులు अल्प కాదు, विश्वासी नहीं है, అన్ని జాతులవి కాదు. ना अन्य जाति है। మనం ఎవరమి, हम कौन है? ప్రభువులో. प्रभु के हैं। ప్రతి హెచ్చరిక మనకు దొరుకుతుంది. हर एक सावधान की बातें स्वीकारते हैं। మనం క్రీస్తులో ఉన్నామనే భ్రమలో లేము. మనం हम प्रभु में है करके भ्रम में नहीं है, క్రీస్తులో కరెక్ట్ గా ఉన్నానని ఒక వాక్య ప్రమాణంగా మనం ఉన్నాం. हम मसीह में ठीक तरह से करके एक निर्धारण के साथ है, ప్రతి వారమై ఉన్నాము, इसलिए हम दिन के हैं, కనుక మత్తులమై ఉండక, इसलिए मतवाला ना रहे, అందుకని తెలిసి తెలియనట్టు ఉండక, जाने अनजाने ना बने, విశ్వాస ప్రేమలను కవచము, विश्वास और प्रेम का झिलम, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును. उद्धार और आशा का टोप, రక్షణ उद्धार నిరీక్షణ आशा శిరస్త్రాణం. इसका टोप होना चाहिए। శిరస్త్రాణం అంటే ఏంటి? टोप का मतलब क्या है? సిపాయి యుద్ధానికి వెళ్తే ఏం పెట్టుకుంటాడు? सिपाही जब लड़ाई में जाता तो क्या पहन के जाता है? सर ఏం में పెట్టుకుంటాడు? क्या पहनता है? శిరస్త్రాణం ఇనప కవచం పెట్టుకుంటాడు. यानी कि लोहा का टोपा पहनता है। మరి ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చూడండి, హెల్మెట్ పెట్టుకోమంటున్నారు. गवर्नमेंट भी कहता है हेलमेट पहन लो, కోట్ల మీద హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకి చలానా కట్ अगर చేస్తున్నారు. हेलमेट नहीं पहनेंगे तो वो चालान काटते हैं उससे। ఒకసారి నేను విన్నాను, एक बार मैंने सुना ఒక था వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, एक व्यक्ति को एक्सीडेंट हुआ, శరీరం అంతా గాయాలైపోయి, पूरे शरीर घाव हो गया, కానీ తల మాత్రం చక్కగా ఏమి చెక్కు చెదరలేదు. लेकिन सर वैसे की वैसी है, कुछ हानि नहीं తల हुआ, మాత్రం చెక్కు చెదరలేదు. कुछ भी नहीं हुआ सर को। ఎందుకని? क्यों? అతను హెల్మెట్ उसने పెట్టుకున్నాడు. उसने हेलमेट पहना था, హెల్మెట్ పెట్టుకున్నాడు हेलमेट पहना था, అంటే శ్రద్ధ, यानी कि ध्यान रखा उसका, జ్ఞానం, ज्ञान से, జ్ఞానం కలిగి ఉండాలి. ज्ञान से है वो। తల అంటే జ్ఞానం అని అర్థం. सर का मतलब ज्ञान, అందుకే అంటారు, इसलिए कहता है మైండ్ మట్టి మైండ్ రా, इसका दिमाग जो है मिट्टी का है, బుద్ధి లేదురా, इसके पास बुद्धि नहीं है, నీకు బుద్ధి లేదురా, बुद्धि नहीं है, ఏం తెలియదురా. इसको कुछ नहीं पता। అర్థమవుతుందా? देखा పిల్లారా प्रियो, చూడండి, ఒక వ్యక్తిని చూశాను నేను, मैंने एक व्यक्ति को ఒళ్ళంతా देखा, బాగానే ఉంది, पूरे शरीर सही सलामत है, ఒళ్ళంతా ఏం దెబ్బలు లేవు, कुछ घाव नहीं हुआ, కానీ लेकिन చనిపోయాడు. मर गया। ఏంటని అడిగితే क्या हुआ पूछने से, లోపల హెడ్ లో దెబ్బ తగిలింది. అతను सर में चोट लगा उसको, హెడ్ లో మీద దెబ్బ तो తగిలింది. सर में चोट लगा, అంటే హెల్మెట్ పెట్టుకోవాలా, यानी कि उसने हेलमेट नहीं पहना, హెల్మెట్ పెట్టుకోవాలి. हेलमेट नहीं पहना। కాబట్టి इसने రక్షణ నిరీక్షణ. उद्धार और आशा का टोप, రక్షణ అంటే ఎక్కడ చూసి ప్రభువులో యేసు ప్రభు. उद्धार का मतलब यीशु मसीह, యేసు ప్రభు లేకుండా ఎవరైతే చనిపోయారో అభాగ్యులు వాళ్ళు. जो यीशु मसीह के बिना जो कोई मर गए हैं वो अभागे हैं। ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నా గానీ సరైన ప్రవర్తన లేకుండా ఉన్నా చనిపోతారు. अगर यीशु मसीह को भरोसा किया और ढंग के चाल चलन नहीं है तो फिर भी वो मरे हुए हैं। అందుకనే ఒక వ్యక్తి రాశాడు, तीसरे एक ने लिखा है, విద్యతో పాటు ప్రవర్తన కూడా ఉండాలంట. तो पढ़ाई के साथ साथ अच्छी चाल चलन भी होनी మన चाहिए। పిల్లలకి విద్యతో పాటు ప్రవర్తన కూడా నేర్పాలి. हमारे अपने बच्चों को पढ़ाई के साथ साथ चाल चलन भी सिखाना है। ఒక వ్యక్తి మంచి ఇంజనీర్ టాప్ చేశాడు, एक व्यक्ति इंजीनियर बहुत अच्छा पास हुआ है, టాప్ చేశాడు, टॉप किया है, తల్లిదండ్రులు కొడతా ఉంటాడు, लेकिन माँ बाप को मारता रहता है, భార్యను కొడతా ఉంటాడు. पत्नी को मारता रहता है। అర్థమైందా? देखा, అంటే అతనికి ఏం లేదు, इसका मतलब उसके पास क्या नहीं है, విద్య ఉంది, पढ़ाई तो है, విద్య టాప్ విద్య ఉంది, अच्छी पढ़ाई कर रखा గోల్డ్ है, మెడలిస్ట్ అతను, गोल्ड मेडलिस्ट हो सकता है, ప్రవర్తన లేదు, लेकिन अच्छी चाल चलन नहीं है, ప్రవర్తన లేదు. अच्छी चाल चलन नहीं అందుకని విద్యతో పాటు ప్రవర్తన అవసరం. है। इसलिए पढ़ाई के साथ साथ अच्छी चाल चलन भी అందుకని మన चाहिए। పిల్లల్ని కూడా లైవ్ లో కూర్చోపెట్టాలి, इसलिए अपने बच्चों को भी लाइव में बिठाना चाहिए, సంఘానికి నడిపించాలి. कलिशे को लेके आना కేవలం चाहिए, చదువు 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 అని చదివిస్తా ఉంటాం. लेकिन पढ़ो 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 करके पढ़ाते ही అది మన కర్తవ్యం అనుకుంటాం. हम सोचते हैं अपना कर्तव्य మన नहीं, కర్తవ్యాన్ని మనం చేసామంటాం, हम सोचते हैं अपने कर्तव्य को हम निभाए కానీ हैं, అతనికి ప్రవర్తన లేదు. लेकिन उसके पास चाल चलन नहीं है ఎంత अच्छी। విద్య ఉన్నా మూర్ఖుడే. कितना भी पढ़ाई क्यों ना हो, मूर्ख ही मूर्ख అందుకని है। మనం ప్రభు దగ్గర నేర్పాలి ఆ ప్రవర్తన. इसलिए ये चाल चलन प्रभु के पास ही सिखा सकते हैं। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, భక్తులు అంటే అర్థం ఏంటంటే मतवाले के मतलब क्या है, అన్ని తెలుసు గాని सब जानते हैं, చేయనట్టు నటించేవాళ్లే, अनजाने की जैसा रहते हैं, చేయనట్టు నటించేవాళ్లే. अनजाने की जैसा रहते అందుకనే हैं। इसलिए విశ్వాస ప్రేమలను కవచము. विश्वास और प्रेम की झिलक కవచం అంటే पहनना। ఎటువంటి తెలుసా?
కవచం झिलम ఎక్కడ कहाँ पहनते हैं? ఇదిగో ఇక్కడ ఉంటది, तो छाती में, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. गर्दन से लेकर पूरा छाती घेर रखा है। ఎందుకని क्यों? ఏదైనా గాని తుపాకీ గుళ్ళు గాని ఇంకేం తగిలినా అది మనకు తగలకుండా तो ఉంటుంది. कुछ भी हम गन की गोली हो या तलवार हो, कुछ भी हमें ना लगे। ఇంగ్లీష్ లో బుల్లెట్ ప్రూఫ్ అంటాం. बुलेट प्रूफ भी बोलते हैं, బుల్లెట్ ప్రూఫ్ అంటాం. बुलेट प्रूफ। ఇది ఎక్కువగా అధికారులు వేసుకుంటారు. ये बड़े बड़े अधिकारी लोग पहनते हैं इस चीज को। ఎవరికన్నా ఉగ్రవాదులు భయం ఉంటే చంపుతారేమోనని వేసుకుంటారు. अगर उग्रवादी से डरते हैं तो मार डालेंगे करके पहनते हैं। మనల్ని కూడా చంపే ఒక వ్యక్తి ఉన్నాడు ఒకడు. हमको भी मारने वाला है ये। ఎవరు చెప్పండి? कौन है वो? సాతాను. शैतान। అటాక్ యాడ కొడతాడు? कहाँ अटैक करेगा? ఇక్కడే కొడతాడు. दिल में ही, అంటే హృదయం. यानी कि दिल में। యాడ కొడతాడు? कहाँ मारेगा? హృదయంలోకి వచ్చేస్తాడు. दिल में ही आ जाएगा, చక్కగా వచ్చేస్తాడు. दिल में आके बैठ जाएगा। చాలా మంది లైవ్ లో చక్కగా వచ్చి వాక్యం వినేవాడు. बहुत से लोग आके लाइव में अच्छी तरह बैठ के కొట్టేసాడు వాళ్ళని. उनको मार दिया, बस వాళ్ళని కొట్టేసాడు, ఇక్కడికి उनको मार వచ్చేసాడు. दिया, उनकी दिल में लग गया। ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? अब कहाँ है वो लोग? ఏమో నామకార్థ స్థితి ఎక్కడో ఉన్నారు. तो नाम मात्र स्थिति में है, అంటే ఎన్నాది వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. यानी कि जो कुछ सुना उनको कुछ पले ఒకసారి नहीं నేను पड़ा। ఏకాంతంలో ప్రార్థన చేసుకుంటూ मैं अकेले में प्रार्थना कर रहा था। 2 సంవత్సరాలు వాక్యం విన్నారే, ये 2 साल से उन्होंने वचन सुना है। వాక్యం యొక్క బలం వాళ్ళకి ये ఏమైపోయింది? वचन का बल कहाँ వాళ్ళు गया? సాక్ష్యాలు కూడా చెప్పారు. वो गवाही भी बताई అయ్యో, ఈ उन्होंने। వాక్యం విన్న తర్వాత మేము ఎంతో మారాము. ये वचन सुनने के बाद हमने तो बहुत बदल गया। అదివరకు उससे पहले క్రైస్తులు కాదా? क्या इससे पहले मसीह नहीं ఎవరైనా थे? సంఘాల్లో లేరా? उससे पहले कलीसिया में नहीं थे? ఉన్నారు. है। వాళ్ళు నోటితో చెప్పారు. उन्होंने खुद अपने मुंह से कहा। మీ వాక్యం ద్వారా ఈ లైవ్ లోకి వచ్చిన మా జీవితాలు మారినాయి అన్నారు. तो लाइव में आने के बाद हमारी जिंदगी बदल गई आपके वचन के द्वारा बोला। మరి ఇప్పుడు దీని తప్ప మళ్ళీ మళ్ళీ అదే లైఫ్ వచ్చేసి इससे हट गए, इसका मतलब वो पहले जैसे जी रहे లైఫ్ होंगे, వచ్చేసి फिर वही लाइफ होगा। అంటే సైతాన్ ఎత్తుకుని పోయాడు. यानी कि शैतान उठा के लेके ఏడగొట్టాడు సైతానుడు? कहाँ मारा उनको? ఏడగొట్టేసాడు. दिल में आ गया। ఎక్కడుంది హృదయం? कहाँ है హృదయం. हृदय? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए क्या कहता है? విశ్వాస ప్రేమనే కవచం అన్నాడు. विश्वास प्रेम की झिलम पहनना। అయ్యో, నేను ముందు ఎంత సాక్ష్యం చెప్పాను मैं कितना पहले गवाही बताया అయ్యగారు था। వాక్యం ద్వారా. वचन सुना प्रभु के दास के द्वारा। ప్రేమ, प्यार, ప్రేమ, प्रेम, వాక్యం వాక్యాన్ని ప్రేమించాలి వాళ్ళు. वचन को प्यार करना है। ఒకవేళ వాక్యం తుచ్చింది అనుకుంటారు. कई लोग वचन को तुच्छ जानते हैं, అందుకనే इसलिए ఆ కవచం ఉండపోతే సైతాను హృదయంలో జరబడతాడు. अगर झिलम नहीं होगा वचन रूपी तो शैतान हृदय में घुसेगा। భౌతిక రూపంగా శత్రువు కొట్టేస్తాడు. भौतिक तरफ देखे तो शत्रु मार डालेगा। రక్షణ, నిరీక్షణ. उद्धार और आशा। నిరీక్షణ అంటే आशा का मतलब కృష్ణ వస్తాడు, यीशु मसीह వస్తాడు. आएगा। రేపు తీర్పు ఉంది. कल का दिन न्याय होगा। ఈ బాడీతో చేసిన ప్రతి ఒక్కదానికి తీర్పు ఉంది. इस शरीर के साथ जो भी किया हर एक विषय में ఈ लेकर लेना లోకంలో पड़ेगा। అన్ని అబద్ధాలు అవ్వచ్చు, అన్ని నెరవేరకపోతే మరణం మాత్రం కరెక్ట్. इस दुनिया में सब कुछ झूठे हो सकता है, कोई चीज पूरा नहीं हो सकता, मगर मृत्यु तो जरूर होगा। మరణం మాత్రం కరెక్ట్. मृत्यु जो है सच्ची है। దేని నమ్మినా నమ్మకపోయినా आप जिस पर भरोसा करें ना करें, మరణాన్ని నమ్ము. मृत्यु पर भरोसा करें। మరణము मृत्यु అది కరెక్ట్ అని సత్యం అన్నమాట. वो सच्ची सच्चाई है। वो కరెక్ట్ ఒక రోజు మరణం ఉంది. निश्चय एक दिन मृत्यु होगा। మనకంటే ముందు ఎంతో మంది చనిపోయారు. हमारे आगे भी कितने लोग तो चला ఎంతో गया, మంది చనిపోయారు. कितने लोग मर ఒక चुके రోజు हैं। మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి. एक दिन हम भी उसी मार्ग में जाना है, అదే మార్గంలో उसी వెళ్ళాలి. मार्ग में जाना है। కానీ మనకు వాక్యం చదివిస్తుంది తీర్పు ఉంది అని. लेकिन वचन कहता है एक दिन न्याय विमर्श होगा, తీర్పు ఉంది అంటే न्याय विमर्श होगा। అందుకే इसलिए రక్షణ అవసరం. उद्धार जरूरी है, యేసు ప్రభువుని నమ్ముకోవాలి. यीशु मसीह पर भरोसा करना है, నిరీక్షణ అవసరం. आशा भी जरूरी है। అయ్యో, రేపు నాకు తీర్పు ఉంది. ओ मेरे लिए न्याय विमर्श होगा, ఏం అడుగుతాడు? क्या पूछेगा? చూడండి, देखिए ఒక నెలకు ముందు ఇంటర్వ్యూ ఉందంటే, एक महीने से पहले मालूम पड़ता है పిల్లలకి ఎగ్జామ్ ఉందంటే या तो बच्चों के एग्जाम है करके ఎలా చదువుతారు? कितने पढ़ते हैं। స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు. स्टूडेंट आपस में बात करते हैं। పోయిన సంవత్సరం ఈ క్వశ్చన్ వచ్చింది కదా, पिछले साल एक क्वेश्चन आया था ఈ ना, క్వశ్చన్ వచ్చింది కదా, ये भी क्वेश्चन आया ఈ था, సంవత్సరం వచ్చుద్దాము, इस साल भी क्या पता ఈ आए, సంవత్సరం क्या వచ్చుద్దాము. पता आए इस साल అడుగుతారేమో. में। इस तरह आपस में చదువుందాం, तो कुछ भी हो पढ़ लेंगे, అడుగుతారేమో, చదువుందాం. शायद क्या पता पूछेंगे, पढ़ రేపు लेंगे। ప్రభు మనల్ని ఏం అడుగుతాడు? कल प्रभु हमसे क्या पूछेगा, అక్కడికి వెళ్ళాక ఏం అడుగుతాడు? वहाँ जाने पर क्या पूछेगा। అసలు బైబిల్ విషయాలన్నీ తెలియాలి. इसलिए बाइबल की सारी बातें मालूम हो हमें। అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ కూరలో టమాటర్ వేసుకున్న పర్వాలేదు, सब्जी में వేసుకోకపోయినా పర్వాలేదు. टमाटर डाले या ना डाले, ఉల్లిపాయ వేసుకున్న పర్వాలేదు, प्याज వేసుకోకపోయినా डाले या ना डाले, ఆ మిర్చి వేసుకున్న పర్వాలేదు, వేసుకోలేదు పర్వాలేదు. मिर्च डाले या ना डाले, కానీ బైబిల్లో ఉన్న ప్రతి అంశం మనకు తెలిసి ఉండాలి. लेकिन बाइबल के अंदर के हर एक विषय हमें मालूम होनी चाहिए। ప్రతి విషయాన్ని అడుగుతాడు మన हर దేవుడు. एक विषय हमसे लिखा होगा, వదిలిపెట్టడు. कुछ छोड़ेगा नहीं। అక్కడ గ్రంథాలు ఇప్పబడతాయి. वहाँ पे ग्रंथ खोला ఆ గ్రంథాలు जाएगा, ఏముంటదండి? वहाँ पे क्या लिखा होगा, ఏముంటది చెప్పండి? ఆ क्या గ్రంథంలో लिखा होगा बताइए। ग्रंथ ఏదైతే దేవుని చిత్తాన్ని గురించి బైబిల్ రాసాడో అదే ఉంటది అక్కడ. यहाँ जो प्रभु की इच्छा को लेकर बाइबल में लिखा गया है वो ही होगा वहाँ ఇక్కడ पे। ఒకటి అక్కడ ఒకటి ఉండదు. यहाँ एक वहाँ वो एक అందుకే नहीं మనకు रहेगा। గ్రంథం ఇచ్చాడు. इसलिए हमें ग्रंथ दिया गया అందుకే है, 66 పుస్తకాలు ఇచ్చాడు. इसलिए 66 किताबें दी రేపు है। గ్రంథం ఇప్పబడుద్ది. कल का दिन ग्रंथ खोला ఈ जाएगा। నిరీక్షణ
ఆశ మనకు ఉండాలి. ये आश हमारे पास हो। ప్రియులారా, ప్రియో, అది మనకు జ్ఞానం కలిగి ఉండాలంటున్నారు. ये इसको बोलता है ज्ञान होनी అంటే चाहिए हमारे టోపీ पास, పెట్టుకోమని కాదు, यानी कि टोप पहनो करके టోపీ नहीं, పెట్టుకోమని కాదు, टोप మనం पहनो। ఆత్మీయ సిపాయి, हम तो आत्मिक योद्धा है, మనం ఆత్మీయ సిపాయి. आत्मिक योद्धा है हम। కాబట్టి इसलिए ఆ శ్రత ధరించుకొనుము అంటున్నాడు. और उस टोप को पहन लो करके बोलता है, ధరించుకొనుము అంటున్నాడు. पहन कर बोलता है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, యెషయా గ్రంథం కూడా చదివితే यशायाह का पुस्तक भी देखिए, 60వ అధ్యాయం 1-2 వచనం చదివితే 60 अध्याय 1 और 2 वचन पढ़ेंगे ఆయన तो ప్రవక్త, वो तो नबी है, ప్రవక్త. नबी है। ప్రవక్తల మాటల్ని అప్పుడప్పుడు మనకి భక్తులు జ్ఞాపకం చేస్తారు. नबियों की बातों को भक्तगण कभी कभी याद कराते रहते हैं। రోజు సాయంకాలం దైవదాసు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. हर दिन शाम को प्रभु का दास परमेश्वर का वचन को भी याद दिला रहे हैं। సందేశం ఇస్తున్నానని కాదు, मैं कोई आपको बहुत बड़ा संदेश दे रहा हूँ करके नहीं, జ్ఞాపకం చేస్తున్నాను. याद दिला रहा हूँ बस। అందుకే యోహాన్ గారు అంటాడు, इसलिए यूहन्ना నేను बोलता है, కొత్త ఆజ్ఞ మీకు ఇవ్వట్లేదు, मैं कोई नई आज्ञा नहीं दे रहा हूँ, విన్నాదే, आप जो सुना ఇది ఆశీర్వాదం. बस यही आशीष है। చూడండి, देखिए, జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు गिनानी जब ये राजा हेरोद के पास आए थे, అక్కడ వచ్చి అన్నారు, అయ్యా సుక్క ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, तारा तो यहाँ आके रुक गया, ఇక్కడ ఒక మహానుభావుడు పుట్టాడు, यहाँ महान राजा कोई पैदा हुआ ఒక है, రాజు పుట్టాడు, एक राजा पैदा हुआ है। మేము లేఖనాల్లో हम చూసాము, तो वचन में देखा है भाई, ఎవరో మీ ఇంట్లో పుట్టాడా అని అడిగాడు. क्या आपके घर में पैदा हुआ क्या? అప్పుడు అక్కడ రాశాడు, वहाँ लिखा है, హేరోదు యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడిపోయారు. हेरोदेस और यरूशलेम में जितने सब डर गया करके लिखा हुआ है। పుట్టుకతోనే రాజుగా పుట్టాడా? तो क्या पैदा ही राजा के रूप में पैदा होगा? గొప్ప మాటతో క్రిస్మస్ అంటే అదే ప్రియులు. तो कितना बड़ी बात है। ఈ అనుభవం లేకుండా क्रिसमस का క్రిస్మస్ मतलब చేసిన है। వ్యర్థమే. ये अनुभव नहीं तो वो लोग क्रिसमस बनाए कोई फायदा ఎందుకు नहीं ఏ है। రోజు కలవరపడ్డాడు? क्यों राजा हेरोद घबरा गया? ఎందుకు యెరూషలేము అంతా కలవరపడి क्यों చెప్పండి? सारा यरूशलेम घबरा गया? ఏంటి? क्यों? మేము యుద్ధాలు చేసి हम तो युद्ध करा, लड़ाई किया, ఎంత వీరశూరులు రాజులు అయ్యేవే, हम तो वीर सूर बन के तब जाके राजा बना। రాజుగా పుట్టాడా? तो राजा के रूप में पैदा हुआ, పుట్టుకతోనే రాజుగా పుట్టాడా? पैदाइशी राजा हुआ। ఏంటబ్బా ఇది? ये क्या चीज है? ఎవరబ్బా ఆయన? कौन है वो? చూసారా పిల్లరా, देखा प्रियो, మన యేసు ప్రభు हमारे यीशु मसीह రాజుగా పుట్టాడు. तो राजा की रीति से ही पैदा हुआ है। అక్కడ యుద్ధాలు చేసి यहाँ तो लड़ाइयाँ करके, వీరశూరులయ్యి वीर शूर बन के, కత్తి సాగులు నేర్చుకుని तो तलवार चला के, ఎంత పేరు बड़ा సంపాదించుకుని नाम कमा के రాజులయ్యారు. राजा बन కానీ गए। యేసు ప్రభు పుట్టుకతోనే రాజు, लेकिन ये मसीह यीशु जो पैदाइशी राजा है, పుట్టుకతోనే రాజు. पैदाइशी राजा है। కలవరపడిపోయారు. सारा लोग डर गया, घबरा गया। అన్నాడు, तब कहा, ఇదిగో ఆ యాజకుల్ని శాస్త్రుని పిలిపించన్నాడు. शास्त्री और याजकों को बुलाओ बोला। మసీహా ఎక్కడ పుడతాడు? तो मसीह का कहाँ पैदा होगा? వాళ్ళు ఏమన్నా తెలుసా? उन्होंने क्या कहा पता है? ఇదిగో ఇక్కడ లేఖన భాగంలో రాసింది. ये वचन में लिखा हुआ है। వాళ్ళు ఏం ఎత్తి చూపించారు? उन्होंने क्या उठा के दिखाया? ప్రవక్తల మాటలు ఎత్తి చూపించారు. नबियों की बातों को। క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? क्रिसमस का मतलब क्या है? క్రిస్మస్ అంటే మనమేదో చేసేది కాదు, हम जो अपने ओर से कर रहे वो नहीं है, దేవుని చిత్తానుసారంగా చేసేది క్రిస్మస్. तो परमेश्वर की इच्छा के अनुसार जो करते हैं वही మనం क्रिसमस है। చెప్పుకున్నాం క్రిస్మస్ हमने कल అంటే, सुना है क्रिसमस के बारे में। అది కాదు క్రిస్మస్, तो हम जैसे सोचते हैं वैसा नहीं है అది మనం क्रिसमस, చేసే క్రిస్మస్. हम करने वाला क्रिसमस కానీ है। పరిశుద్ధాత్ముడు మన చేత చేయించే तो క్రిస్మస్. पवित्र आत्मा परमेश्वर हमारे द्वारा कराने वाला क्रिसमस, పరిశుద్ధాత్ముడు చేయించాలి మన క్రిస్మస్. पवित्र आत्मा परमेश्वर हमारे द्वारा कराना चाहिए। అందుకనే इसलिए అయ్యా అదిగో అక్కడ రాశారు, యోదయ బెత్లెహేములో పుడతాడంట. वो वहाँ लिखा हुआ है यहूदा बेतलेहम में पैदा ఎక్కడ होगा। చూసినా యోదయ బెత్లెహేం అంట. తెలుసా हर మీకు? जगह देखो यहूदा बेतलेहम రెండు करके, బెత్లెహేములు ఉన్నాయి, 2 बेतलेहम में पता है, 2 బెత్లెహేములు 2 ఉన్నాయి. बेतलेहम में అందుకని యోదయ బెత్లెహేం అన్నాడు. यहूदा बेतलेहम करके ఆ लिखा है। యోదయ బెత్లెహేములో యేసు పుట్టాడు. यहूदा बेतलेहम में यीशु मसीह पैदा हुआ है। కాబట్టి इसलिए ఆ ప్రవక్త చెప్పిన మాటని హెచ్చరించాడు. इसलिए सब नबियों की बातों को ही उठा के देखा है। రాయబడిన మాటలు ఇవి. जो लिखी हुई बातों को, రాయబడిన మాటలు. लिखी हुई बातों को, అందుకని యెషయా यशायाह के पुस्तक 60 अध्याय 1 వచనాల్లో पहला 2 वचन నీకు देखेंगे। వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు. उठ प्रकाशमान हो क्योंकि तेरा प्रकाश आ गया है। పౌలు గారు ఏమన్నాడు? पौलुस क्या कहता है? రక్షణ సమీపముగా ఉంది, उद्धार तो निकट है, సమీపముగా ఉంది. बड़ी निकट నిన్ను है। दाటిపోద్దాము, क्या पता आपको पार होके चला जाए, दाटिపోద్దాము. आपसे पार होके चला ఇది जाए। సమయం, ये समय है, ఇది సమయం. ये समय है। చక్కగా లైవ్ లో వస్తుంది. अच्छी तरह लाइव में आ रहे हैं। మనం ప్రార్థన చేస్తున్నాం. मैं परसों प्रार्थना कर रहा ఎంతో था, మందికి బాప్తిసం ఇచ్చాను. इतने लोगों को तो मैंने बपतिस्मा दिया। ట్రాన్స్ఫర్ విషయంలో ఎక్కడికి వెళ్ళారు, ट्रांसफर के कहीं चला गया, మంచిది. अच्छी बात కానీ है, ఇప్పుడు లైవ్ ఉంది, लेकिन अभी लाइव है, లైవ్ లోకి రావచ్చు, वो लाइव में आ सकते हैं। వచ్చి వాక్యం వినొచ్చు. आज बच्चे ఇదొక- वाक्य वचन सुन ఇది सकते हैं। సమయం. ये समय है। అయ్యో నా కోసం దైవం అంత హెచ్చించాడు, तो प्रभु का दास मेरे लिए कितना నన్ను समय, రక్షణలోకి నడిపించడానికి నా కోసం తిన్నాడో తినలేదు, मुझे प्रभु में उद्धार में चलाने के लिए क्या पता खाया कि नहीं खाया, నాకు మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తునికి ఎంత కష్టపడ్డాడో, मुझे आत्मिक रूप में भविष्य देने के लिए कितना मेहनत किया है। మొన్నటి దాకా మేము కలుసుకోలేకపోయాం. तो अभी तक तो हम मिल नहीं पाए, ఈ
కరోనా వలన ये कोरोना की वजह से చక్కగా లైవ్ లో కలుసుకోవచ్చు. आप तो लाइव में मिल ఇప్పుడు सकते हैं, దైవదాస వాక్యం మేము వినొచ్చు. प्रभु का दास का वचन हम सुन सकते हैं। ఉందా వాళ్ళల్లో? क्या है ऐसे विचार? అలాంటిది ఉందా? ऐसा विचार है ప్రభువా प्रभु నిజంగా ఆయన మా కోసం ఎంత కష్టపడ్డాడు, उन्होंने हमारे लिए कितना मेहनत किया, మమ్మల్ని ఎంత హెచ్చరించాడు, हमें कितना అసలు सावधान మమ్మల్ని किया, ఎంత ఆత్మలు నడిపించాడు, कितना हमें आत्मा में चलाया, ఎంత ఆత్మలు పరిగెపించాడు. कितना दौड़ाया हमें आत्मा में। వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఏమన్నారు, ఇలాంటి దైవదాసు నేను చూడలేదు అన్నారు. वो लोग यहाँ रहते हुए क्या बोला, ऐसे दास को हमने नहीं देखा। మనం ప్రార్థన చేస్తున్నాం, मैं परसों यही प्रार्थना कर అయ్యా रहा था, వాళ్ళందరూ వాక్యం వినడానికి అవకాశం ఇది. प्रभु ये सब वचन सुनने के लिए अच्छा मौका है, ఏ స్టేట్ లో ఉన్నా కానీ, कैसे भी जगह क्यों ना हो, అమెరికాలో ఉన్నా, चाहे अमेरिका में भी क्यों ना हो, రష్యాలో ఉన్నా, रशिया में क्यों ना हो, చక్కగా సాయంకాలం రావచ్చు. अच्छी तरह शाम को आ सकते हैं, వాళ్ళు మనం చూస్తాం. हम उनको देखेंगे। నాకు ఆశ వాళ్ళని చూడాలని, मुझे आशा है కానీ उनको వాళ్ళకు देखने ఉండాలి నన్ను చూడాలి ఆశ. की, लेकिन उनको होना चाहिए मुझे देखने की దైవదాస आशा। వాక్యం వినాలి. प्रभु का दास का वचन सुनना है, ఒక గంటగా एक ही घंटा तो సాయంకాలం. शाम की। నిజంగా దైవదాసు నా కోసం పడ్డ పాటుకు నేను ఎంత చేయలేనా? क्या प्रभु का दास मेरे लिए जो मेहनत किया उसके लिए मैं इतना भी समय नहीं ఆయన निकाल ఎంత सकता? ప్రార్థన सोच रहे చేస్తున్నాడు, हैं, कितना प्रार्थना कर रहा ఆయన है मेरे ఆత్మీయ తండ్రి. वो आत्मिक पिता है, वो होना चाहिए అందుకని था। ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ నీ వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, ओट प्रकाशमान हो, तेरा प्रकाश आ गया है, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, यहोवा का तेज तेरे ऊपर उदय हुआ है, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, देख पृथ्वी पर तो अंधियारा हो रहा है, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, तो बहुत घोर अंधियारा छा लिया है लोगों యెహోవా पर। నీ మీద ఉదయించుచున్నాడు, यहोवा परमेश्वर तेरे ऊपर उदय ఆయన होगा, మహిమ నీ మీద కనబడుచున్నది. उसका तेज तुम पर प्रकट होगा। వైరస్ మీద వైరస్లు, वायरस के ऊपर वायरस आ रहा है, వైరస్ మీద వైరస్, वायरस के ऊपर वायरस आ ఇది रहे हैं, పోయిందిలే అనుకుంటే, ये चले गए करके ఏ सोचते విపత్తు हैं, తప్పిపోయింది ये అనుకుంటే, विपत्ति निकल गए सोचते ఇంకొక हैं, వైరస్. एक और विपत्ति आ रही ప్రియులారా, है। ఇక మనుషులకి ఇక సమాధానం ఉండదు, तो मनुष्यों के बीच में ऐसी कोई शांति नहीं ఇక रहेगा, శాంతి ఉండదు. ना कोई शांति ఈ समाधान ఆఖరి होगा। దినాల్లో ये आखिरी दिनों में బేచైనే బేచైను, बेचैन ही बेचैन होंगे, బేచైనే బేచైను. ही बेचैन అందుకే होंगे। అంటున్నాడు, इसलिए कहता है దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, परमेश्वर आपको चाहता రక్షణ है, నీకు సమీపంగా ఉంది, उद्धार आपका निकट है, ఎలుగు వచ్చేసింది. और उजाला आ गया యేసయ్య है। అన్నాడు, इसलिए यीशु ने कहा, ఎలుగున్నంత కాలం మనం పని చేయాలి. जब तक रोशनी है तब तक हम ఇప్పుడు काम ప్రభు करें। పని చేస్తున్నాడు, अभी प्रभु काम ఇప్పుడు कर रहे हैं, మోకరించు, अब घुटनों में ఇప్పుడు आ, ప్రార్థించు, अब प्रार्थना करो, లైవ్ లోకి రా. లైవ్ में నీలో ఏమన్నా తక్కువ సరి చేసుకో, आपके अंदर कमी हो तो सुधारो, సరి सुधारो। పరిశుద్ధాత్మని తాకబోతున్నాడు. पवित्र आत्मा प्रभु आपको छूने जा లెమ్ము रहे हैं। తేజరిల్లుము. और तो प्रकाशमान हो, తేజరిల్లుము అంటే అర్థం ఏంటి? प्रकाशमान होने का లే मतलब है, ప్రభువులో నడువు, उठो प्रभु में లే आगे बढ़ो, ప్రభువులో నడువు, उठो प्रभु में आगे बढ़ो, మత్తులుగా ఉండబాకండి. वो सोने वाला मत बनो, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, यहोवा का प्रकाश तुम पर उदय होगा। పరిశుద్ధాత్ముడు తాకబోతున్నాడు, पवित्र आत्मा प्रभु आपको నిన్ను छूने టచ్ जा रहे हैं, చేయబోతున్నాడు. आपको छूने जा నువ్వు रहे हैं। దేవుని యొక్క అనుభవాల్లో ఉండు. प्रभु के अनुभव में रहो आप, జాగ్రత్త, చీకటి భూమిని కమ్ముచున్నది. सावधान रहो, घोर अंधेरा धरती में घेरने वाला है। పాపులు ఎక్కువైపోతున్నారు, पापी लोग बढ़ते जा रहे పాపం हैं, पाप ఎక్కువైపోతుంది. बढ़ते जा रही है, ఓ వైరస్ మీద వైరస్ వస్తుంది, वायरस के ऊपर वायरस आ रहा తెగుళ్ళ है, మీద తెగుళ్ళు, महामारी के ऊपर కరువుల महामारी, మీద కరువులు. अकाल के ऊपर अकाल। మొన్న ఈ మధ్యన ఆంధ్ర వెళ్ళినప్పుడు आंध्र जब गया था, ఒక వ్యక్తి అన్నాడు, एक ने कहा అయ్యో మా పొలం అంతా నీళ్ళల్లో ఉండిపోయింది. हमारा पूरा खेत फसल पानी में डूब गया है। ఎందుకో తెలుసా? क्यों पता है? నవంబర్ లో పంటలు వస్తాయి బాగా, नवंबर में फसल आता है अच्छी నవంబర్ तरह, లోనే వరదలు వస్తాయి, नवंबर में ही बाढ़ आता है, నవంబర్ లో తుఫాన్లు వస్తాయి. नवंबर में ही तूफान आता అసలు है, అదే టైంలో పంటలు వస్తాయి. उन्हीं दिनों में अच्छी फसल होती నేను है। మనం చూశాను, मैंने देखा था, చక్కగా పంటలు ఎర్రగా మంచిగా ఉంది. तो फसल देखते हो तो बिल्कुल पकने पर था। కానీ కొన్ని పంటలు చూశాను, कुछ फसल को देखा, పడిపోయి నీళ్ళల్లో ఉంది, सब कुछ डूब गया, पानी में गिरा నీళ్ళల్లో हुआ, ఉంది. पानी में गिरा ఇదే हुआ है। టైంలో వరదలు వస్తాయి, इन्हीं दिनों में बाढ़ ఇదే आती है, టైంలో తుఫాన్లు వస్తాయి. तूफान भी इन्हीं दिनों में आता है। ఎందుకో తెలుసా? क्यों पता है? హగ్గయిలో రాశాడు. हग्गई में लिखा है, హగ్గయి చదువుకోండి, हग्गई पढ़ लीजिए, హగ్గయి చదువుకోండి. हग्गई पढ़ लीजिए। ఎందుకో తెలుసా? क्यों पता है? దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం లేదు. प्रभु के पर वो भरोसा नहीं रखते हैं, ఆ డబ్బు మాత్రం పండగల కోసం బాగా ఖర్చు పెడతారు. त्योहार के लिए पैसा लगा लगा कर खर्चा करते हैं। మనకి వెళ్ళండి ఇప్పుడు, आंध्र की तरफ जाइए अब, అబ్బో అసలు ఎంత బాగా క్రిస్మస్ అంటే అదే అనుకుంటారు అందరూ. तो कितना क्रिसमस दिखाई देता है, लगता है वही क्रिसमस है। అందుకే కటిక చీకటి జనములలో కమ్ముచున్నది. इसलिए कहता है पृथ्वी पर फिर लोगों पर చీకటి घोर अंधेरा పాపానికి छा लेने సాదృశ్యం. वाला है। अंधेरा जो है पाप का सादृश्य దేవుని है, క్రోధం प्रभु का क्रोध భూమి మీదకి రాబోతుంది, धरती पर आने वाली మనుషుల है, మీదకి రాబోతుంది. इंसान के ऊपर आने वाली है। తప్పించుకోండి. बचिए। పరమగీతలు అంటాడు, श्रेष्ठ गीत में कहता है, మధ్యాహ్న కాలమందు నీ మందలను ఎక్కడ మేపబోతున్నావు? दोपहर के समय आपको झुंड को कहाँ चराओगे? ఉదయకాలం ఎండంత చెప్పతే దెబ్బే ఉండదు, तो सुबह का सो धूप है इतना तेज नहीं होता, సాయంకాలం ఎండంత బాధ ఉండదు, शाम की धूप भी तेज नहीं होता, మధ్యాహ్నం ధూపు ఎండ బాగా కఠినంగా ఉంటుంది. दोपहर का धूप जो है बड़ी कड़क होती है। అందుకే నీ మందను ఎక్కడ మేపబోతున్నావు? इसलिए कहता है तेरी भेड़ నువ్వు को कहाँ రక్షించబడిన चरा మంద, है? तूने उद्धार दिया गया నీ రక్షణలో भेड़, ఉన్న మంద, आपके उद्धार में रहने वाले నీ झुंड, కాపుదలలో ఉన్న మంద, आपके बचाव के नीचे भेड़ जो कहाँ है, సంఘస్థులు कलिसिया ఎక్కడ దాచబోతున్నావు? कहाँ छुपने पर है, ఎక్కడ దాచబోతున్నావు? कहाँ छुपाने वाले हैं? పిల్లరా రా,
త్వరగా యేసు ప్రభు రాబోతున్నాడు, प्रभु यीशु जल्दी आने वाला है, త్వరగా రాబోతున్నాడు. जल्दी आने वाला है। అందుకే చూడండి इसलिए देखिए 1 పేతురు 1:13 पहला पत्र से 1:13 में పేతురు రాసిన పత్రికలో, पत्रस की लिखी हुई पत्री में, కాబట్టి మీ మనసు నడుము కొట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు త్యాబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. इस कारण अपनी अपनी बुद्धि के कमर बांध कर और सचेत रहकर उस अनुग्रह की पूरी आशा रखो जो मसीह यीशु के प्रकट होने पर समय तुम्हें मिलने वाली है। అర్థమవుతుందా? पता चल रहा है ఏమంటున్నాడు? क्या कहता है? మనసు నడుము కట్టుకొని, आप अपना कमर बांधो। నడుము గనక బలహీనత వంగిపోతుంది తెలుసా? अगर कमर कमजोर हो गए तो झुक जाएंगे, पता है? డిస్క్ ప్రాబ్లం వస్తే ఏమైపోతారు? इसकी कमजोरी आगने से क्या होगा? వంగిపోతారు. तो झुक మా जाएंगे। పెద్దమ్మ ఉంది ఆంధ్రాలో, गाँव में बड़ी मम्मी है, వంగిపోయింది పాపం. पूरी तरह झुकी हुई है। ఎందుకని? क्यों? ఆమె నడుములో బలహీనత तो వచ్చేసి, कमजोरी आ गई उनके कमर में, అందుకని ఇక్కడ అంటున్నాడు इसलिए మీ कहता है మనసును నడుము కట్టుకొని अपनी बुद्धि का कमर बांधो। ఆత్మీయంగా ప్రభువులో నిలబడాలంటే यानी कि आत्मीय तौर पर प्रभु में खड़ा होना है। మనం బెల్ట్ పెట్టుకుంటారు, हम तो बेल्ट लगाते हैं, చాలా మంది బెల్ట్ పెట్టుకుంటారు. बहुत से लोग बेल्ट लगाते ఎందుకని? हैं। क्यों? శక్తిగా ఉంటాయి. शक्ति पाने के लिए। కాబట్టి इसी प्रकार ప్రభు అనే శక్తి మనకు ఉండాలి, प्रभु की सामर्थ्य हमारे साथ होनी है। నిబ్బరమైన బుద్ధి ఉండాలి. तो इसलिए कहता है बुद्धि समझ होनी चाहिए। చాలా మంది అంటారు कि बहुत से लोग क्या बोलता है, बुद्धि नहीं, इसके पास बुद्धि नहीं है, బుద్ధి జ్ఞానం లేదు. इसके पास बुद्धि और మా ఇంట్లో ज्ञान ఒక नहीं। అమ్మాయి ఉండేది, हमारे घर के बगल में एक लड़की थी, వాళ్ళ చెల్లెల్ని గురించి అంటది, अपने बहन को लेकर बोलती है, అంకులు अंकल అందరికి దేవుడు బుద్ధి పెంచేటప్పుడు ఈ బుద్ధి పెడతాం మర్చిపోయాడు. तो सब लोगों को परमेश्वर बुद्धि बांट रहा था, उस समय वहाँ नहीं थी करके बोलती है। అది నీ పెడతాం మర్చిపోయాడు. इसको नहीं दे रहा, भूल गया परमेश्वर అంటే कहती है। బుద్ధి లేదు. यानी कि इसके पास बुद्धि नहीं है। కరెక్ట్ అది. सही बात है। ఎందుకని? क्यों? బుద్ధి లేని మాటలు మాట్లాడతాం. बुद्धिहीन की बातें करती है, అందుకని నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. इसलिए अच्छी समझदारी बुद्धि होनी चाहिए, నిబ్బరంగా ఉండాలి. हमेशा निर्भर नहीं అన్నీ रहना ఉన్న चाहिए। ఇస్త్రాకు అణిగిమణిగా ఉంటది. तो सब चीज जो होगा वो पत्तल आराम से बैठी रहेगी। ఏం లేని ఇస్త్రాకు जिसके पास कुछ भी नहीं गाल होगा, क्या भांग ले। होगा? हवा आने से ఎగిరిపోద్ది. उड़ के चला जाएगा। అందుకని మేము అన్నాలకు కూర్చున్నాం మన పెళ్లికి వెళ్ళినప్పుడు. तो गांव में जब गए तो खाने के लिए बैठे थे, అన్నాలు ఉంటే అందరూ ఏమో నీళ్లు పోసుకొని గ్లాసు ఇస్త్రమై పెట్టుకున్నారు. तो सब लोग पानी से वो पत्तल को धो दिया और वो ग्लास ऊपर रख दिया। ఆయన మెదలకుండా కూర్చున్నాడు. एक दिन आराम से बैठा, గాలి వచ్చింది ఎగిరిపోయింది. हवा आ गया, उसके पत्तल उड़ ఆ के పులిహార चला, అంతా ఆయన మీద పడింది. वो सारा खाना उसके ऊपर गिर गया। అసలు కొద్దిగా పులిహార పెట్టారు. तो थोड़ी वो टाइगर राइस दे दिया, वो गिर गया, ఆ పులిహార ఆయనకు వచ్చేసి उसी के ऊपर गिर गया। నీళ్లు పెట్టుకున్న వాళ్ళు जिसने पानी उसके ऊपर डाल के అందుకని रखा, इसलिए लिखा है నిబ్బరమైన బుద్ధి तो आप निर्भर से रहना। యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు जब यीशु मसीह प्रकट होगा, మీకు త్యాగడు కృప విషయమై. आपको मिलने वाली अनुग्रह को लेकर। ఏంటా కృప తెలుసా? क्या है वो अनुग्रह? ఆదాము పాపం మనకు వచ్చింది. आदम का पाप हमारे అసలు మన पास आया, యోగ్యులం కాదు, हम तो योग्य ही नहीं थे। కానీ యేసుక్రీస్తు ద్వారా अगर यीशु मसीह के द्वारा కృప అంటే ఏంటి? अनुग्रह का मतलब क्या है? దేనికైతే మనం యోగ్యులం కాము దానికి యోగ్యులం చేసి जिस किस चीज का हम योग्य नहीं थे उसी के अभी योग्य बनाया हमने। అంటాడు इसलिए रोमा में लिखा మనము है, పాపములో ఉన్నప్పుడే యేసే చచ్చిపోయాడు. हम जब पापी थे तभी यीशु मसीह मर गया। నీతిమంతుల కోసం కాదు యేసే धर्मी చచ్చిపోయాడు, के लिए यीशु मसीह नहीं, పాపుల కొరకు చచ్చిపోయాడు. पापियों के लिए मर गया। ఎవరన్నా తేలిగ్గా ఉన్నాడు మనం లెక్క చేస్తాం అసలు? अगर कोई कमजोर में है तो क्या उसको देखेंगे, లెక్క చేస్తాం అసలు? उसको ध्यान रखेंगे हम? ఆడేవాడే ये क्या है, ఆడాడంట. ये क्या है? కానీ ప్రభు అన్నాడట, क्या प्रभु ने बोला ఈ ऐसा? పాపుల కోసం నేను సిలువెక్కాలా? इन पापियों के लिए क्या मुझे क्रूस ఈ में चढ़ना? పాపుల కొరకు నేను చచ్చిపోవాలా? इन पापियों के लिए मुझे ఈ मरना పాపుల होगा? కొరకు మేము గాయాలు పొందాలా? इन्हीं पापियों के लिए मैं घाव खाऊं क्या? క్రిస్మస్ అంటే ఇదే ప్రియుల. क्रिसमस का मतलब ఈ यही है, కృతజ్ఞత ఉన్నదే క్రిస్మస్. ये शुक्रगुजारी से जो बड़ा है वही అదే మనం क्रिसमस है। ఆరాధిస్తాం. ఆరాధనలు इसी को हम आराधना ఆ करते हैं, ఆరాధన అది वो వ్యక్తపరుస్తాం. आराधना में वो व्यक्त करते हैं हम। అందుకే ఇక్కడ అంటున్నాడు, इसलिए कहता है యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు जब यीशु मसीह प्रकट మీకు होगा, తేబడు కృప విషయమై आपको मिलने वाले अनुग्रह को ఏ लेकर, ఇలువైతే మనకు లేదో అది రేపు మనకి ఇవ్వబోతున్నాడు. जो जिस प्रकार का अनुग्रह हमारे पास नहीं था वो हमें देने वाला है। రెప్పపాటులో మారిపోతాం. पलक झपकने के समय में उठ जाएंगे। ఎవరైతే ప్రభువులో పరిశుద్ధుడు చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తారు, जो प्रभु में पवित्र और मर चुके हैं वो जी उठेंगे, లెగుస్తారు. जी उठेंगे। మన ప్రియులు, हमारे प्रिय, మన ప్రియులు हमारे प्रिय, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, जो प्रिय पवित्र रहेंगे, పరిశుద్ధులు पवित्र, వాళ్ళు లెగుస్తారు. वो उठाए जाएंगे। బతుకున్న మనం जो जिंदे हैं हम మారిపోతాం. बदल जाएंगे। కూర వండుకుంటానే ఉంటాం, आप सब्जी बनाते रहोगे, కూర కోసుకుంటానే ఉంటాం, आपका सब्जी काटते పిల్లల్ని रहोगे, చదివించుకుంటాం, आपके बच्चों को पढ़ाते रहोगे, వెంటనే మారిపోతాం. तुरंत हम बदल जाएंगे। కానీ ఎక్కడున్నా గాని लेकिन कहीं पे भी रहे నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటుంది. तो बिल्कुल स्वच्छ बुद्धि हो हमारे విశ్వాస पास। ప్రేమలనే కౌశం, विश्वास और प्रेम का झिलम, ఇది రక్షణ నిరీక్షణ శిరస్త్రాలు. उद्धार और आशा का टोप। ఇంకేమంటున్నాడు? और क्या कहता है? నిబ్బరమైన బుద్ధి యేసుకు ప్రత్యక్షమైనప్పుడు ఆ త్యాగుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. तो परमेश्वर की ओर से मिलने वाले अनुग्रह को पूरा होने के लिए और मिलने वाले यीशु मसीह के प्रकट होने के लिए इंतजार में रहो। లోకాసు यीशु मसीह ने क्या कहा? लूका सुसमाचार వార్త 12వ
35 लूका 30 56 सुसमाचार 36 12:36 में क्या कहता है? 35 36 36 और 35 ఏమన్నా చూడండి. क्या कहता మీ है? నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు ఎలుగుచుండనీయుడి, తమ ప్రభు కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. तुम्हारी कमरें बंदी रहे और तुम्हारे दीपक जलते रहे और तुम उन मनुष्यों के समान बनो जो अपने स्वामी की बाट देखते रहो। ఆ, మనం ఒకరినొకరిని ఒక ఆదర్శంగా చూసుకోవాలి. हम एक दूसरे को एक आदर्श के तौर पर लेना है। కొంతమంది క్రైస్తవులు कुछ मसीही నామకార్థ క్రైస్తవుల్ని చూసుకుంటా ఉంటారు. नाम मात्र मसीहों को देखते रहते हैं, మంచి వాళ్ళని ఫాలో చేయరు. अच्छी विश्वासियों का अनुकरण नहीं ఆడికి ఏం करते। దొరికింది మంచిగా ఉండి నాకేం దొరికింది और उसे क्या मिला, मुझे मिलने के लिए बोलेगा। అదే కక్క చూడండి ఏమంటున్నాడు. या क्या कहता మీ है? నడుములు కొట్టుకునిండుడి, अपने कपन మీ कमर దీపములు बांधिए, ఎలుగుచుండనీయుడి. अपने दिए जलने दो बोलता है। ఐదుగురు బుద్ధి లేనోళ్ళు, 5 बुद्धिहीन है, 5 బుద్ధి లేనోళ్ళు 5 వాళ్ళ बुद्धिहीन है, దివిట్లు ఎరగట్లా. उनकी అంటే मशाले పరిశుద్ధాత్మ नहीं जल रहे, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. यानी कि पवित्र आत्मा का अनुभव नहीं అందుకే है। నేను మొదట్లో ప్రార్థించమంటాను, इसलिए मैं प्रार्थना करते वक्त शुरू में बोलता हूँ, పరిశుద్ధాత్మ నుంచి అడగండి. అది पवित्र आत्मा के लिए पुकारिए। అడిగితే मांगने से ఆయన వచ్చినప్పుడు जब वो आएगा, వాక్యం వింటున్నప్పుడు जब वचन सुनते మనం समय హెచ్చరిస్తాడు, हमें सावधान ఇది నీలో करेगा, తక్కువ ఉంది, ये तुम्हारे अंदर कमी है, నీలో తక్కువ ఉంది. ये तुम्हारे अंदर कमी అందుకని है। మీ इसलिए దివిటీలు ఆత్మ దివిటీలు ఎలగనియండి. आपके आत्मिक दिवट को जलने दो, ప్రభువులో నిలబడండి. आप प्रभु में स्थिर हो जाइए। ఆకాశాల వైపు ఆచారాల వైపు వంగబాకండి. संसार की आशा और लालच आचार व्यवहार पर नहीं झुकना, ప్రభువులో ఇలా ఎలగండి. లెమ్ము తేజరిల్లము. प्रभु में जलते रहिए, उठो और प्रकाश తమ करो। ప్రభు కొరకు ఎదురు చూస్తూ మనుషుల వలె ఉండుడి. अपने स्वामी के लिए बाट जोने वाले मनुष्य की तरह ఒక रहो, పరిశుద్ధుడు ఇంకో పరిశుద్ధుడు కలిసి ఉండాలి. यानी कि एक पवित्र एक दूसरे पवित्र से मिलके నామకార్థ रहिए। కలబాకండి. नाम मात्र लोगों से नहीं मिलिएगा, नहीं मिलिएगा प्रियो। రండి, आइए, మంచి సందేశాన్ని దేవుడు మనకి ఇస్తూ प्रभु ఉన్నాడు. ने अच्छे संदेश हमको दिया ప్రతిరోజు है। సాయంకాలం మన కోసం సిద్ధపరుస్తున్నాడు. हर दिन शाम को हमारे लिए तैयार करके నేను रखता है। అనుకుంటాను ఎవరైతే పాల్గొంటున్నారో అభాగ్యులు. मैं सोचता हूँ जो कोई समय को खो चुके वो अभागे है। అందుకే పౌలు నా సువార్త అంటే इसलिए पौलुस कहता है मेरा सुसमाचार। ఒకసారి ఇప్పుడు నా ద్వారా వినేవాళ్ళు ఎంత బాగుంటారు, मैं कई बार सोचता हूँ, मेरे द्वारा सुनने वाले कितने నా अच्छे ద్వారా होंगे, ఏంటి ఎంత బాగా कितना రక్షణ मेरे द्वारा పొందుతారు, सुनने से कितना अच्छी तरह उद्धार కొన్ని पाएंगे, విషయాలు తెలుసుకుంటారు. कुछ बातों को जान लेंगे। నేనేదో గొప్పవాడిని मैं అంటలేదు. महान करके नहीं बताता, ప్రభు నా ద్వారా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ తపన నాకుంది, వాళ్ళని ప్రభువులో నడిపించాలని. तो मेरे अंदर ऐसी आशा है कि प्रभु में उनको ऐसा बढ़ाऊं करके। తపన इस तरह का దేవుని సన్నిధిలో यंत्र मेरे अंदर है। కనిపెట్టుకోండి. मैं प्रभु का सम्मुख देखता ఆ हूँ, కనిపెట్టినప్పుడు ఇచ్చినటువంటి మాటలు వాళ్ళకి అందిస్తాం. जब मैं उनको पाता है वही चीज मैं आपको बांटता ప్రభు ఇచ్చిన हूँ। మాట. ये प्रभु का दिया गया बात కాబట్టి है। పిల్లారా इसलिए प्रियो రండి, आइए, త్వరగా మనము ఈ యొక్క ఆ మత్తు నిద్రలనే ఈ యొక్క లోకంలో ఆచార వ్యవహారాల్లో నామకార్థ క్రైస్తవ స్థితి నుంచి బయటకు వద్దాం. जल्दी से जल्दी हम इस संसार के आचार व्यवहार से नाम मात्र मसीह तत्व से बाहर आएंगे। భూమి మీద భయంకర విపత్తులు రాబోతున్నాయి. धरती पर भयानक विपत्ति आने वाला ఆ है, టైంలో మనం దాస్తాడు ప్రభు, उस समय प्रभु हमको बचाएगा, మనం దాస్తాడు, हमें बचाएगा, తప్పకుండా దాస్తాడు. जरूर बचाएगा। రండి మాస్టర్ గారు చిన్న ప్రార్థన आइए మనం छोटा చేద్దాం. सा प्रार्थना करेंगे। दयालु परमेश्वर धन्यवाद प्रभु जी आज की सुंदर समय के लिए। हर दिन जब भी हम इकट्ठे होते हैं प्रभु, आपके वचन के द्वारा हमें सावधान करता है प्रभु, ప్రభువా, क्योंकि ये जिंदगी सावधान के द्वारा सुधारा जाता है प्रभु जी। आज हमको अपने मतवालीपन से उठने के लिए उठो, प्रकाशमान हो, प्रभु का उजाला तुम पर हुआ है करके प्रभु आप समझा रहे प्रभु जी। इसलिए इस रोशनी में हमें मालूम पड़ता है हम किस रीति से प्रभु जी मतवाला बन के ना रहने के लिए प्रभु सावधान किया। मैं धन्यवाद करते प्रभु जी। सुनी हुए वचन सबके हृदय में 100 गुना फलवंत होने के लिए सहायता कीजिए प्रभु जी। हम नामदारी अवस्था में कैसी अवस्था में हैं, आधा मसीह आधा नाम गैर मसीह की तरह, तो अपने आप को जांच और फर के आज वचन के द्वारा घोर अंधेरे संसार में छाने वाला है प्रभु। विपत्ति आने वाला है, आने से पहले सुधारे, आप खुद को बदले प्रभु जी। आपके राज्य में जब आएंगे तो उठा लिए जाने का सामर्थ्य हमारे पास होने पाए प्रभु जी। आपके अनुग्रह का हाथ सब पर प्रकट हो। यीशु मसीह के बाट जोने के इंतजार में हम सब बने रहे। यीशु के नाम से प्रार्थना मांगते हैं, आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल तक बनी रहे। आमीन। हालेलुया, हालेलुया।